మీకోసం కొట్లాడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ను కోర్టు కొట్టివేయడంపై ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. ఈ పరిణామంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే రాజకీయ ప్రత్యర్థులపై ఈడీని ప్రయోగించడం బీజేపీకి అలవాటుగా మారిందని తీవ్రంగా విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆధారాలు లేకపోవడమే కోర్టు తీర్పుతో స్పష్టమైందన్నారు. రాజకీయ లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. బెదిరింపు రాజకీయాలు మానుకోవాలని, ప్రజాస్వామ్య సంస్థల గౌరవాన్ని కాపాడాలని కేంద్రానికి సూచించారు. తన చేతిలో తీసుకున్న ఈ ఛార్జ్షీట్ను తిప్పికొట్టిన వేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సిగ్గుపడాలి. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు పండిన కుట్ర విఫలమైన వేళ భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీరు గద్దె దిగవలసిన రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పిన మాటగా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రశ్నించే వారందరి ముందు ఈడీ అధికారులు పంపడం, సిబిఐని పంపడం, ఈ విధంగా అడ్డు వచ్చిన వాళ్ళను తొలగించుకునే విధంగా చట్టాన్ని తన చేతిలో తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షాలకు మొన్నటి కోర్టులో తమ ఛార్జ్షీట్ను వెనక్కి పంపడం ఈరోజు చెంప పెట్టులాగా ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్న వేళ సిరిసిల్ల జిల్లా యావత్తు పార్టీ కూడా ఈరోజు వచ్చి మన నిరసన వ్యక్తం చేసినాం. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులకు ఈరోజు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి మీరు టచ్ చేసేటువంటి సందర్భం రాదు. టచ్ చేసి చూస్తే